ఈ ఇయర్ నా బర్త్‌డే చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అనమాట మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ చేశారు. కేక్ తెచ్చారు. కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు. చాలా బాగా జరిగింది. నేను కట్ చేసిన 5 మినిట్స్‌కి పాప లేచి, పాప కూడా చాలా బాగా ఎక్సైట్ అయ్యి ఏడవకుండా కేక్ కట్ చేసుకుంటుంది. నాకు చాలా సరదా అనిపించింది. తర్వాత నాకు కిస్ చేసి అమ్మ హ్యాపీ బర్త్‌డే అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకొని తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. తర్వాత అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు. పిల్లల్ని మా వారు తీసుకొచ్చారు. అక్క వాళ్ళ పిల్లలతో మా పాప చాలా బాగా ఆడుకుంటుంది. ఎందుకంటే అక్క వాళ్ళ పిల్లలందరూ అంటే మా పాపకు చాలా ఇష్టం. చాలా సరదాగా ఉంటుంది వాళ్ళతోని. తర్వాత వీళ్ళు తినేసిన తర్వాత టెంపుల్కి బయలుదేరాం అందరం కలిసి. ఫ్రెష్ అప్ అయిపోయి మా ఇంటి దగ్గర వాసుదేవ్ టెంపుల్ అని ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్, చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళేటప్పుడు కంప్లీట్ వీడియో తీసుకొని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదంతా కూడా లోపల గుడి లోపల కూడా చాలా అందంగా ఉంటుంది. లోపల దేవుని విగ్రహం కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నాము. అందరి పేరున అర్చన చెప్పుకొని మా పాప, అక్క వాళ్ళ పాప ముగ్గురం వెళ్తున్నాం. మొత్తం ఫ్యామిలీ లోపలికి వెళ్ళాం. చూసారు కదా దేవుని విగ్రహం చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. తర్వాత దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి చాలా హెవీ రెయిన్ పడిపోయింది అనమాట. హెవీగా రెయిన్ పడిపోవడం వల్ల 1 అవర్ అక్కడే ఉండిపోయాం. అక్కడే ఉండి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అక్కడ అలా స్పెండ్ చేస్తాం అనమాట బయట. నెక్స్ట్ అక్కడ ఆ రోజు ప్రసాదం నుంచి పులిహోర చేశారు. మా అమ్మాయికి చాలా ఇష్టం పులిహోర దేవుడిది. చక్కగా తింటుంది. అందుకనే ఇస్తున్నాను. పులిహోర తినేసాక మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ కొబ్బరికాయ ప్రసాదం ఇచ్చారు. అది కూడా తింటుంది కూర్చొని చక్కగా ఆడుకుంటూ. తర్వాత అక్క వాళ్ళ అమ్మాయి జడ వేసాను. ఎలా ఉందో చెప్పండి. నందివర్ధనం పువ్వులతో పెట్టానమాట ఆ మొగ్గలన్నీ. అప్పుల్లో అలానే చేసేవారు కదా. పాప అక్క వాళ్ళ పాప జడ ఎలా ఉందో చూపించంట తీసాను అనమాట. నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి కొంచెం తడిచిపోయాం. దానివల్ల అందరూ డ్రెస్ చేంజ్ చేసి టీవీ చూసుకుంటున్నారు. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. బర్త్డే కదా, బయటికి వెళ్ళడం ఎందుకని ఇంటికే తీసుకొచ్చారు మా వారు లంచ్ అంతా. తర్వాత హోమ్మేడ్ కేక్ ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ కేక్ కట్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే హోమ్మేడ్ కేక్ అంటే హోమ్మేడ్ కేకే కదా. మా దగ్గర ఆల్మండ్స్ చాక్లెట్ ఉంటే దాంతో పైన డెకరేట్ చేసుకున్నా. తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నా. ఇవి టెంపుల్లో తీసుకున్న పిక్స్. చాలా బాగా ఈ బర్త్డే జరిగింది. ఇది నా బర్త్డే ఫుల్ డే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.